జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ వద్ద టపాసులు పేలుస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి లింగం, అల్లూరి మహేందర్ రెడ్డి, బర్ల సురేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగిందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డితో అనుగుణంగా పనిచేస్తారని కోరుకుంటూ ప్రజలకు మంచి జరగాలని వేడుకుంటూ మెట్పల్లిలో సంబరాలు జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలోని మెట్పల్లి మాజీ సర్పంచ్ పుదరి నర్సాగౌడ్, కౌన్సిలర్ యమరాజయ్య, మాజీ ఎంపీపీ పాలెపు నీల, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, అల్లూరి సురేందర్ రెడ్డి, బర్ల వంశీ, దాసరి నరేష్, సంతోష్ రెడ్డి, మహేందర్, మహిళా నాయకురాలు హరిత, నల్ల రాజశేఖర్, రమేష్, వెంకటేష్, కంబా సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పైన జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో ఘన విజయం సాధించి ఈరోజు 1:04 మన శ్రీగా గౌరవనీయులైన మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు తన ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీని గెలిపించి 64 సీట్లతో విజయడంకం మోగించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు బలపరిచినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ఈరోజు సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మన కొరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధిలో కుంటుపడినటువంటి గత 4 సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు మళ్ళీ వారి కుమారుని కూడా పట్టం కట్టినటువంటి ఈ ప్రజలకు మేము నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా వారిని మళ్ళీ వారసత్వంగా వారిని గెలిపించడం నిజంగా మా జోగడి నరసింహారావు వారి అభివృద్ధి వారి చూడలేకపోవడం నిజంగా మా కోరిక యోగ ప్రజలకు చూస్తామనుకుంటున్నాం. అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉన్నటువంటి రకంగా కూడా మళ్ళీ ఓటమిపాలుగా తక్కువ ఓటమిపాలు జరగడం అదృష్టవత్తు రేవంత్ రెడ్డి గారి వారి యొక్క చతురతతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ నిజంగా వాళ్ళకి పీటల వారి ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రజాభవన్లో మార్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. వారు ఏదైతే దుష్ప్రచారాలు టీఆర్ఎస్ వారు చేస్తుండ్రో ఇది 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది దుష్ప్రచారాలకు, వారు ఇంకా 6 నెలల ఆ టీఆర్ఎస్ పార్టీ ముగిసిపోతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అహంకార భావానికి సామాన్య ప్రజల యొక్క నిర్బద్ధతకు జరిగిన ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ఏదైతే ప్రజలు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదానికి స్పందించి ఇవాళ దొరల పాలన అంతం చేస్తూ సామాన్య పాలనకు తెరదించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి నమ్ముతూ ఈ ప్రాంతంలోని ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కృషి చేస్తుంది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు జీవ నరసింహారావు గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాం. ఎందుకంటే మనం వెనుకబడిపోయాం. మళ్ళా కూడా అధికార పార్టీ కాక ప్రతిపక్ష ఎమ్మెల్యేను అనుభవం లేని వ్యక్తిని గెలిపించిండు. దీంతో అధికారం ఏదైతే అభివృద్ధి కుంటుపడే సమస్య ఉంది కాబట్టి అది ఏ విధంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి, అదేవిధంగా ఇవాళ మంచి పాలన అందుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. బడుగు బలైన వర్గాలు, దళితులు ఎవరైతే ఇవాళ కేబినెట్ పూర్తి విస్తరణ ఏర్పడుతుంది, అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఈ సందర్భంగా ఆశిస్తూ జై కాంగ్రెస్. జై సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్క దగ్గర కూడా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుందని హామీ ఇచ్చిందో అది ఇస్తుందని చెప్పి ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొడదామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 హామీలు అమలయ్యే విధంగా ప్రజలందరికీ అందే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.